హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విన్నుషా స్వీట్ హోమ్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నా వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో బ్రేక్ఫాస్ట్కి పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. నేను ఫస్ట్ పల్లీల్ని వేయించుకుంటున్నాను. మనము దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవటం వల్ల పల్లీలు అనేవి బాగా వేగుతాయి. సో పల్లీలు వేయించేసుకున్న తర్వాత వాటిని పక్కకు తీసేసుకొని ఇందులోకి నేను పచ్చిమిర్చిని యూస్ చేస్తున్నాను. కొంతమంది ఎండుమిర్చిని కూడా యూస్ చేస్తూ ఉంటారు. ఈరోజు నేను పచ్చిమిర్చితో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఇప్పుడు పచ్చిమిర్చిని బాగా వాష్ చేసుకొని వాటిని మధ్యలోకి ఇలా తుంచుకొని వేయటం వల్ల అవి ఆయిల్ ఇట్లా వేసుకున్నప్పుడు చిట్లకుండా ఉంటాయి. బట్ నేను ఇక్కడైతే ఆయిల్ యూజ్ చేయటం లేదు, నార్మల్గా మీకు ఒక చిన్న టిప్ లాగా చెప్తున్నాను అంతే. ఇప్పుడు ఇందులోకి నేను జీరా యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి వీటిని. నేను ఇక్కడ పల్లీలు వేయించేటప్పుడు కానీ ఇక్కడ పచ్చిమిర్చి ఇవి వేయించేటప్పుడు కానీ ఆయిల్ అయితే యూజ్ చేయలేదు, నార్మల్గా ప్లెయిన్గా వేయించుకున్నాను. ఓన్లీ వీటిని తిరగవాత పెట్టుకునేటప్పుడు మాత్రమే నేను ఆయిల్ యూజ్ చేస్తాను. సో ఇప్పుడు వాటిని కూడా పక్కకు తీసుకొని ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకొని పోపు పెట్టేసుకుంటున్నాను. నేను ఇక్కడ పోపులో ఆనియన్స్ యాడ్ చేస్తున్నానండి. మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు, కానీ ఆనియన్స్ వేయటం వల్ల మనము దోశ ఇట్లా తినేటప్పుడు, ఇడ్లీ లేకపోతే చపాతీ వీటిలో తినేటప్పుడు ఆనియన్స్ అనేవి కొంచెం టేస్టీగా ఉంటాయి మధ్యలో తగులుతూ ఉంటే. సో ఆయిల్లోకి నేను ఇప్పుడు పోపు దినుసులు యాడ్ చేసేసుకున్నాను. ఇంకా అలాగే ఒక ఎండుమిర్చి, ఇంకా ఇప్పుడు ఆనియన్స్, కరివేపాకు రెండింటిని యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనము. మరీ ఎక్కువ మాడిపోయినట్టుగా చేసేసుకోవద్దు. ఆనియన్స్ కొంచెం ఉడికినట్లయితే ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అట్లా ఉడికినట్లు అయితే చాలు. ఎందుకంటే మరీ వేగిపోతే అంత మంచిగా ఉండదు, కొంచెం చేదు టేస్ట్ వస్తుంది. సో చట్నీలో కాబట్టి కొంచెం సాఫ్ట్ అయితే ఆనియన్స్ సరిపోద్ది. ఇంకా ఇప్పుడు మనం ఆల్రెడీ అన్నీ వేయించుకొని పెట్టుకున్నాం కదా, వాటితో నేను మిక్సీలోకి యాడ్ చేసేసుకొని జార్లోకి ఇప్పుడు అలాగే అందులో కొద్దిగా సాల్ట్ ఇంకా కొంచెం చింతపండు అన్నీ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. మనం మిక్సీ పట్టుకునే లోపల ఇంకా ఇటువైపు పోపు కూడా వేగిపోతుంది. సో మిక్సీ పట్టేసుకున్న చట్నీని మనం ఇంకా బౌల్లోకి తీసుకొని అలాగే కొంచెం వాటర్ అలా వేసి కలిపేసుకొని, అంటే మీకు ఈ కన్సిస్టెన్సీ ఓకే అయితే ఓకే, నాకు కొంచెం థిక్గా అనిపించింది కాబట్టి నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటాను. అలాగే ఇంకా పోపు మనం పెట్టుకున్నాం కదా, దీనికోసం ఆ పోపుని కూడా ఇందులో కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే, చాలా ఈజీ. ఇంకా అలాగే మీరు ఉప్పు చూసుకునేసి సరిపోకపోతే ఈ స్టేజ్లోనే యాడ్ చేసేసుకోండి. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, చపాతీ, పూరి అలాగే రైస్లో కూడా పర్లేదు, బాగానే ఉంటుందండి. మనం ఆనియన్స్ యాడ్ చేస్తాం కాబట్టి రైస్లో కూడా తినొచ్చు. విత్ రసం అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా పోపుని ఇట్లా కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవటమే అండి, మీకు ఎందులో కావాలంటే అందులోకి. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మరిన్ని ఎన్నో రెసిపీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.